నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా. ఇటీవలి కాలంలో హీరోయిన్స్ తమ ప్రేమ బ్రేకప్ విషయాన్ని ధైర్యంగా బయటపెడుతున్నారు. తాజాగా ఓ టాలీవుడ్ ముద్దుగుమ్మ సైతం తన మాజీ ప్రియుడి గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది హీరోయిన్ ప్రియా భవానీ శంకర్. అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదట న్యూస్ రీడర్గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. 2017లో మేయాదమాన్ అనే సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టిన ఆమె కళ్యాణం కమనీయం అనే మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుస సినిమాలతో అలరిస్తోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ టాక్సిక్ రిలేషన్షిప్ గురించి బయటపెట్టింది. తన మాజీ ప్రియుడి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. కాలేజీలో తాను ఒక అబ్బాయిని ప్రేమించానని, కానీ అతడు చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడని, అతడికి విధేయత లేదని తెలిపింది. అలాంటి బంధంలో ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం లేదని, అలాంటి రిలేషన్షిప్స్కు బ్రేకప్ చెప్పేసి బయటకు రావాలని అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె తన స్నేహితుడు రాజ్వేల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. ప్రియా భవానీ శంకర్ తెలుగులో భీమా సత్యదేవ్ జోడీగా జీబ్రా సినిమాల్లో నటించింది. అలాగే ఇండియన్ 2, డిమోంటీ కాలనీ 2, బ్లాక్ వంటి చిత్రాల్లో నటించింది. గ్లామరస్ రోల్స్ కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.